2019 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఊవిళ్లూరుతున్నాయి. హామీలన్నీ 100% అమలు చేసిన ఉత్సాహంతో, మానవ అభివృద్ధికి పెద్దపీట వేసిన ధైర్యంతో, సంక్షేమ పథకాలను 5 ఏళ్లు మడమ తిప్పకుండా అమలు చేసిన ధీమాతో సమరానికి సిద్ధమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలను యుద్ధానికి సిద్ధం చేసేలా సీఎం వైఎస్ జగన్ రేపు ఉత్తరాంధ్ర నుంచి సమర శంఖం పూరించనున్నారు. 5 ఏళ్ల పాలనలో ఎనలేని సంక్షేమాన్ని ప్రజలకు అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదం కోసం అడుగులు వేస్తోంది. విశాఖ వేదికగా ఎన్నికల శంఖారావానికి సిద్ధమైంది. శనివారం భీమిలిలో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ ద్వారా ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో పడింది వైఎస్ఆర్సీపీ. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా ఎలా తీసుకువెళ్లాలో కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి సభను విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం సంగివలస గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి విశాఖ చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో సంగివలస చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా సభాస్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల క్యాడర్కు ఈ సభ నుంచి సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. సంగివలస వద్ద నిర్వహించే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టేలా క్యాడర్ను సిద్ధం చేసేందుకు ఈ సభ వేదికవుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. వివిధ పదవుల్లో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం ఎట్లా ఈ ఎలక్షన్స్ని ఎదుర్కొని 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలి అనే దానిపై సందేశం ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 4 ప్రధాన కూడళ్లలో సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఉత్తరాంధ్ర జిల్లాల ఉన్న 34 నియోజకవర్గాలకు సంబంధించి రేపు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి భీమిలి నియోజకవర్గంలో హైవే పక్కన ఈ సభ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది. పార్టీలకు అతీతంగా దేశంలో ఏ సీఎం చెయ్యని విధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఉత్తరాంధ్రకు జరిగిన అభివృద్ధిని కూడా ఈ సభలో సీఎం జగన్ ప్రత్యేకంగా వివరిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రంలో మన ఉత్తరాంధ్ర కార్యకర్తలు అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎప్పుడు వస్తారా ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షులు ఏం చెప్తారా, ఏందాము, ఏ రకంగా మనం ఎప్పటి నుంచి కథనంలో దూకుదామని ఆతృతగా ఉన్నారు. మొత్తంగా ఎన్ని పార్టీలు ఏకమైనా వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడేనంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. 175 స్థానాల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగ గ్రంథం రూపకర్తలను మన ప్రభుత్వం అనుక్షణం స్మరించుకుంటుందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడలో అంబేద్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తుందన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, కుల మత రాజకీయ వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నామని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని గవర్నర్ ఎగురవేశారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం వైఎస్ జగన్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. A key feature of my government is the prompt and transparent delivery of welfare and development schemes, ensuring they reach beneficiaries satisfactorily. Let me illustrate how our 56-month tenure has been guided by the values of liberty, equality and fraternity.
as enshrined in the preamble of our Constitution. Over the past 56 months, we have embarked on a transformative journey, bringing administrative reforms to every village in the state, thereby breathing life into the concept of Gram Swaraj or village self-governance. Our government's initiatives have been pivotal in reshaping the rural landscape, ensuring that development reaches even the most remote villages through village secretariats. రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్యం, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గ్రామ వార్డు సచివాలయాలు, గృహ నిర్మాణ సంస్థ, రెవెన్యూ శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పరిశ్రమల శాఖతో పాటు ఆడుదాం ఆంధ్ర శకటాలను పరేడ్లో ప్రదర్శించారు. వీటిలో విద్యాశాఖ శకటానికి మొదటి బహుమతి లభించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ శకటానికి 2వ బహుమతి, గ్రామ వార్డు సచివాలయ శకటానికి 3వ బహుమతి ప్రదానం చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర సంబరం అంబరాన్నంటింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసన మండలిలో జెండా వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. అసెంబ్లీ ఆవరణలో త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. రిపబ్లిక్ డే వేడుకలు పురస్కరించుకుని ఏపీ శాసన మండలిలో చైర్మన్ మోషన్ రాజు మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తాతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన పటిష్టమైన రాజ్యాంగం కారణంగానే దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందన్నారు వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి. దేశ సమగ్రతకు భంగం కలగకుండా రాజ్యాంగం కాపాడుతోందని తెలిపారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. అన్నటువంటిది ఒక పవిత్రమైనటువంటి గ్రంథం. అది అంత పటిష్టంగా రూపొందించారు కాబట్టే ఈరోజు కూడా దేశ సమగ్రత అన్నటువంటిది నీకు భంగం కలగకుండా పార్టీ తర్వాత ఏ రాజకీయ పార్టీ ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఎవరు ఏమీ చేయలేనంత, ఏ దుష్టశక్తులు కానీ ఏ శత్రువులు కానీ ఏమీ చేయలేనంత పటిష్టంగా మనం ఈరోజు దాన్ని అమలు చేసుకుంటా ఉన్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు హాజరయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఎట్ హోమ్ కు హాజరై గవర్నర్ ఆతిథ్యం స్వీకరించారు. విజయవాడలో బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన లేజర్ షో, సౌండ్ అండ్ లైట్ షోను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. బాపు మ్యూజియం చాలా ప్రసిద్ధి చెందిన కట్టడమని, నేటి తరానికి చరిత్రను తెలియజేసేందుకు టెక్నాలజీని జోడించామన్నారు. స్వాతంత్ర సమరయోధుల గురించి చిన్నారులకు తెలియజేసేలా లైట్ అండ్ సౌండ్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. దేశ స్వేచ్ఛ కోసం ఎందరో రాస్తే గుండె ఉత్తేజమవుతుంది, గౌరవం విజయ గర్వం ఉప్పొంగుతుంది. భూప్రపంచంలో మరే జెండా ఈ త్రివర్ణ పతాకానికి సాటిరాదు. దీని వెనుక ఉన్నది త్యాగం. పేరు ప్రతిష్టల కోసమో ధనం కోసమో ఆరాటపడని నిస్వార్థ మనిషి, దేశం గర్వించే ఆ వ్యక్తి పింగళి వెంకయ్య గారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏబీఎన్ ప్రసారం చేసిన ఒక కథనంపై రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఏబీఎన్ ఛానల్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్ తన పేరు ప్రకటించిన తర్వాత ఏబీఎన్ ఛానల్ తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఖండించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
కోనసీమ జిల్లా మండపేటలో అంబేద్కర్ జగ్జీవన్ రామ్ల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ విగ్రహ ఆవిష్కరణకు మంత్రి విశ్వరూప్, ఎంపీలో పిల్లి సుభాష్ చంద్రబోస్, చింతా అనురాధలతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. 2019 ఎన్నికల్లో ఆయన 151 నియోజకవర్గాల్లో విజయం సాధించిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు, సామాజికంగా ఆర్థికంగా కింద ఉన్నటువంటి అనేక వర్గాలని ఏ విధంగా సమాజంలో వాళ్ళకి గుర్తింపు తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళ పైకి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్లపై నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ మోషన్ రాజు. ఈ నెల 29న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయగా, ఎమ్మెల్సీలకు శాసనమండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమాధానం ఆధారంగా అనర్హత పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు నిర్ధారించారు. పావులూరు గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు 2,39,000 నగదు పంపిణీ చేసినట్లు గుర్తించారు. దూదుకూరు గ్రామంలో ఓటర్లకు 15 లక్షలు పంపించినట్లు నిర్ధారించారు. డబ్బు పంపిణీకి నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగులు అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేష్లను ఉపయోగించినట్లు గుర్తించారు. ప్రలోభాలకు సంబంధించి కీలక డైరీని స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. తదుపరి విచారణ కోసం బాపట్ల జిల్లా పోలీస్, ఐటీ, ఈడీ సెబ్లకు సమాచారం ఇచ్చారు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. సింగమండల నియోజకవర్గంలో టీడీపీ నేత బండారు శ్రీవాణికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించలేదని, ఇన్ఛార్జ్ అంటూ ఎవరూ లేరని ప్రకటించారు మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. దీంతో గత కొంతకాలంగా తానే ఇన్ఛార్జినంటూ ప్రచారం చేస్తున్న బండారు శ్రావణికి షాక్ తినాల్సి వచ్చింది. శ్రావణి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాలనలో విధ్వంసానికి గురైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రాజ్యాంగ విలువలు, సంస్థలు, వ్యవస్థలను తమ ప్రభుత్వం పునర్నిర్మిస్తోందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండాను ఎగురవేశారు గవర్నర్ తమిళిసై. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. Society has put an end to the 10-year dictatorial government run against the constitutional spirit in the recently held elections. The people's government has been formed in Telangana state. The people's mandate declared the arrogance and autocracy have no place in the Telangana state. We are reconstructing the ruined constitutional bodies, systems and values in the last 10 years. I am delighted to say that the people's government is reviving constitutional merits, systems and practices. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తునకు సిద్ధమని స్పష్టం చేసింది. దీనిపై విచారణను హైకోర్టు ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కాకరేపుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం సీబీఐకి చేరింది. ప్రాజెక్ట్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సిద్ధమంటోంది సీబీఐ. హైకోర్టు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదేశిస్తే దర్యాప్తుకు సిద్ధమన్నారు సీబీఐ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలంటూ బి రామ్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. సిబిఐ డీఎస్పీ డి కళ్యాణ్ చక్రవర్తి హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో కీలక అంశాలు ప్రస్తావించారు. దర్యాప్తునకు తగిన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించాలని కోర్టుకు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని, నిధులు సమకూర్చిన బ్యాంకుల కన్సార్టియం నుంచి గాని ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. పిటిషనర్ అందజేసిన ఫిర్యాదులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందేమో పరిశీలించినట్లు తెలిపారు. ప్రభుత్వం లేదంటే కోర్టులు ఆదేశిస్తే తప్ప నష్టానికి సంబంధించి రాష్ట్ర అధికారులపై కేసు నమోదు చేసే పరిధి సీబీఐకి లేదన్నారు.
కోర్టు ఆదేశాలు జారీ చేస్తే అమలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఒకవేళ దర్యాప్తునకు ఆదేశిస్తే అందుకు అవసరమైన మానవ వనరులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరారు సిబిఐ అధికారులు. కేసు దర్యాప్తు కోసం నిపుణులైన అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ బృందం అవసరమన్నారు. ఒక అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు తగిన సిబ్బంది, కార్యాలయం, వాహనాలను సమకూర్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సిబిఐ కౌంటరు దాఖలు చేయడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు కాంగ్రెస్ నేత నిరంజన్ గతంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపింది. అలాగే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీకి ఇదే అంశంపై ఫిర్యాదులు అందడంతో సీఎస్కు సమాచారం ఇచ్చింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్లో హైకోర్టు విచారణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే మేడిగడ్డ డ్యామేజ్ పై సిఐడి దర్యాప్తు చేస్తుండగా ముందు ముందు సిబిఐ రంగంలోకి దిగితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఉత్కంఠను రేపుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. బడ్జెట్ సమావేశాలు, రాబోయే సార్వత్రిక ఎన్నికలపై కూలంకషంగా చర్చించారు నేతలు. ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మాట్లాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. పార్లమెంట్ వేదికగా విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు బీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను లేవనెత్తుతామని స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ పై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం బయటపడుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీకి అధ్యక్షత వహిస్తున్న ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా ఎలా నియమించారని గవర్నర్ను ప్రశ్నించారు కేటీఆర్. సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు రాజకీయపరమైన సంబంధాలున్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాం గారిని ఏ రకంగా ఆమోదించారు చెప్పవలసిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలు తప్పకుండా మీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు గవర్నర్ గారు. మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతోనే మీకు ప్రతి నెల జీతం అందుతా ఉంది. రాజ్భవన్ మెయింటెనెన్స్ కూడా ప్రజల సొమ్ముతోనే జరుగుతూ ఉంది. మీరు ప్రజలకు జవాబుదారీ, కేవలం రేవంత్ రెడ్డికి కాదు. బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదైంది. ఘట్కేసర్ పిఎస్లో A1గా పల్లా రాజేశ్వరరెడ్డి, A2గా ఆయన భార్య నీలిమ, A3గా మధుకర్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేశారు. కొరెమల సర్వే నెంబర్ 796లో ఫ్లాట్స్ కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. 10 ఏళ్లుగా 200 మందిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికే 300 ఫ్లాట్స్లో 160 ఫ్లాట్స్ తక్కువ ధరకే కొనుగోలు చేశారంటూ బాధితులు ఆరోపించారు. మరోవైపు అనురాగ్ యూనివర్సిటీ పేరుతో 100 ఎకరాలు పోగు చేసుకున్నారని కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురవటం కలకలం రేపింది. తెలంగాణ భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. స్పృహ కోల్పోవడంతో వెంటనే ఆయన్ను హాస్పిటల్కి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. కాగా తన ఆరోగ్యం బాగానే ఉందని ప్రకటించారు మహమూద్ అలీ. ఆందోళన చెందొద్దని అభిమానులు, పార్టీ శ్రేణులను కోరారు. కరీంనగర్లో ఈ నెల 28న జరగనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ ఏర్పాట్లను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్ నుండే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నట్లు తెలిపారు. ఇక ఈ నెల 28న 20,000 మందితో బీజేపీ కార్యకర్తల సమ్మేళనం ఉంటుందని, చీఫ్ గెస్ట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. వచ్చే నెల 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో 20 రోజుల పాటు పర్యటిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడారని, కాంగ్రెస్ బోటాబోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. వంశీచందర్ రెడ్డి లీడర్ కాదని, వేరే రాష్ట్రంలో తిరిగి పైరవీలు చేసుకునేవాడని, అతని గురించి మాట్లాడటమే వృధా అన్నారు డీకే అరుణ. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలనేటువంటి ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కొన్ని దుష్ప్రచారాలతో భారీ మెజార్టీతో గెలిచినామనేటటువంటి, ఏదో మేమేదో గెలిచేసినామనేటువంటి ఒక ఏదో ఆనందంలో తేలియాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినారు. ఆయన లీడర్ కాదు. ఆయన లీడర్ అయితే లీడర్ లెక్క మాట్లాడతాడు. ఆయన తెలంగాణ వాడు అంతకంటే కాదు. ఎక్కడో వేరే రాష్ట్రాలు తిరుగుతూ ఏదో పైరవీలు చేసుకుంటా
లీడర్ అని చెప్పుకుంటున్నాడు. ఆయన గురించి మాట్లాడము మా గౌరవం తగ్గించుకోవడం. పాస్పోర్ట్ స్కామ్ కేసులో దూకుడు పెంచింది తెలంగాణ సిఐడి. అనర్హులకు పాస్పోర్ట్లు జారీ చేసిన మరో 2ని అరెస్ట్ చేశారు దర్యాప్తు అధికారులు. అనంతపురానికి చెందిన ఏజెంట్తో పాటు మరొకరిని కస్టడీలోకి తీసుకున్నారు. తాజా అరెస్టులతో పాస్పోర్ట్ స్కామ్ కేసులో పట్టుబడిన వారి సంఖ్య 14కి చేరింది. నిందితుల నుంచి పాస్పోర్ట్లు సహా పలు నకిలీ డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు సిఐడి అధికారులు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుంది. మువ్వెన్నెల సంబరం చేసుకుంది యావత్ భారతం. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ సైనిక సామర్థ్యం, నారీ శక్తిని చాటి చెప్పేలా పరేడ్ సాగింది. వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశవ్యాప్తంగా 75వ రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటింది. కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో పాటు కేంద్ర మంత్రులు, 13,000 మంది అతిథులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం జాతీయ వార్ మెమోరియల్ను ప్రధాని మోదీ సందర్శించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సాంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తరువాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు. By the President's Secretariat from mainstream armored regiments. This unit has been taking part in several peacekeeping operations as well. వికసిత్ భారత్, మదర్ ఆఫ్ డెమోక్రసీ భారత్ థీమ్తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది మోదీ సర్కార్. దేశ సైనిక సంపత్తి, నారీ శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా గణతంత్ర పెరేడ్ నిర్వహించారు. చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన మహిళామణులు మన సైనిక అమేయ శక్తిని చాటి చెప్పారు. ఆవాహంతో పరేడ్ ప్రారంభం కాగా 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. అందులో సంప్రదాయ బ్యాండ్కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు. The NCC Girls Marching Contingent, comprising 148 smart, young and vibrant cadets led by Senior Under Officer Punya Ponnamma, with a commitment to character and community development, leadership and adventure. గణతంత్ర పెరేడ్లో శకటాల ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంస్థలకు చెందిన 16 శకటాలు కర్తవ్య పథ్లో కనువిందు చేశాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల శకటాలు కూడా ఉన్నాయి. అయోధ్య బాలక్రామ్, ఇస్రో చంద్రయాన్ 3, ఎన్నికల నిర్వహణ, కొత్త పార్లమెంట్, G20 థీమ్ శకటాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాల విద్యలో మార్పులు థీమ్తో రూపొందిన ఆంధ్రప్రదేశ్ శకటం పెరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పంజాబ్లోని అటారీ, వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ సెరమనీ ఘనంగా జరిగింది. బీఎస్ఎఫ్ జవాన్ల కవాతు ఆకట్టుకుంది. వాఘా బార్డర్లో భారత్, పాక్ సైనికులు పరస్పరం ఎదురుపడి పోటాపోటీగా నిర్వహించే రీట్రీట్ సెరమనీ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అంత ఉద్విగ్న భరితంగా ఉంటుంది ఆ సీన్. అంతకుముందు రిపబ్లిక్ డే సందర్భంగా వాఘా బార్డర్లో బీఎస్ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ సైన్యం మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సంప్రదాయ ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులకు తేనేటి విందు ఇచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
బీహార్లోని మహాకూటమి సర్కార్ పతనం ఖాయమైంది. సీఎం నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఆదివారం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు నితీష్. బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారంటున్నాయి సంబంధిత వర్గాలు. బీజేపీకి ఛాన్స్ ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు లాలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ సీఎం జితన్ రామ్ మాంఘీ పార్టీతో చర్చలు జరిపారు. అయితే లాలు వ్యూహం ఫలించకముందే ప్రభుత్వం మార్చేయాలని తొందరపడుతున్నారు నితీష్ కుమార్. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ హాజరు కాలేదు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. మరింత ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు మాక్రాన్. థ్యాంక్ యూ ఇండియా అంటూ రిపబ్లిక్ డే పరేడ్లో ఫ్రాన్స్ సైన్యం కవాతు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఫ్రాన్స్ను దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు మాక్రాన్. చైనాను పక్కన పెట్టి భారత్కు అధిక ప్రాధాన్యతనిస్తున్న తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ సంస్థకు సమున్నత గౌరవం దక్కింది. ఫాక్స్కాన్ సీఈఓ యాంగ్ లీకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. భారత ప్రభుత్వం ఐఫోన్ తయారీలో యాపిల్ సంస్థకు అతిపెద్ద సరఫరాదారుగా ఉంది ఫాక్స్కాన్. కోవిడ్ విజృంభించడంతో ఎదురైన సమస్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వెలుపల తయారీ కార్యకలాపాలను విస్తరించింది. అందులో అధిక ప్రాధాన్యత భారత్కే ఇచ్చింది. దక్షిణ భారతదేశంలోని ఉత్పాదక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టింది ఫాక్స్కాన్. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా దుమ్ము రేపింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై 175 పరుగుల ఆధిక్యం సాధించింది. 119/1 ఓవర్నైట్ స్కోరుతో రెండవ రోజు ఇన్నింగ్స్ను కొనసాగించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 421 స్కోరుతో నిలిచింది. 81 రన్స్తో రవీంద్ర జడేజా 35 పరుగులతో అక్షర్ పటేల్ క్రీజ్లో ఉన్నారు. కేఎల్ రాహుల్ 86, యశస్వి జైస్వాల్ 80 రన్స్ సాధించారు. అంతకుముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో మరో సంచలనం రికార్డు అయింది. టెన్నిస్ స్టార్ వరల్డ్ నంబర్ 1 నొవాక్ జోకోవిచ్ ఇంటిముఖం పట్టాడు. సెమీస్లో ఇటలీకి చెందిన యువ ప్లేయర్ జనిక్ సిన్నర్ చేతిలో జకో ఓటమి పాలయ్యాడు. 4వ ర్యాంకర్ అయిన సిన్నర్ తన కెరీర్లో తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్కు చేరుకున్నాడు. మరో సెమీస్లో మెద్వెదేవ్, జెరెవ్లు ఎవరు గెలిస్తే వారితో టైటిల్ కోసం పోటీ పడతారు సిన్నర్. ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఫైనల్ ఆదివారం జరగనుంది. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.